దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగణ్యమైనటువంటి సంస్థగా వెలుగొందుతూ ముందుకు సాగుతున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. విదేశాలలో కూడా డిఫరెంట్ నేమ్స్తో తన సంస్థను ముందుకు తీసుకొని పోతున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. భారతదేశంలో పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్గా ఎదగడంతో పాటు ప్రపంచంలో కూడా చాలా పెద్ద ఆర్గనైజేషన్గా వెలుగొందుతూ ఈ మధ్య భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ హెచ్ఎస్ఎస్గా పిలువబడేటువంటి యుఎస్లో కానీ మిగతా కంట్రీస్లో కానీ ఈ సంస్థ శాఖోపశాఖలుగా పెరుగుతూ దాని యొక్క అనుబంధ సంస్థలైనటువంటి మిగతా ఆర్గనైజేషన్స్ కూడా రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో అమెరికాలో ఘోర పరాభవం ఎదురు చూసింది ఆర్ఎస్ఎస్ సంస్థ. దాని ప్రతినిధి అయినటువంటి ఒకానొక ప్రతినిధిని తరిమి కొట్టడం జరిగింది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అక్కడి నుంచి పారిపోయినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రతినిధిని చూస్తే జాలేస్తున్నది. ఎందుకు అంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు చాలా స్వాభిమానంతో కూడినవి, అహంకారంతో కూడినవి. అవి వాళ్ళ గడ్డ మీదకు మీరు ఎందుకు వచ్చారు అనేటువంటి ప్రశ్నతో ప్రారంభించి వీళ్ళు చేసినటువంటి తప్పొప్పులను, ముఖ్యంగా ఆ వ్యక్తి చేసినటువంటి తప్పొప్పులను ఏకరువు పట్టడంతో సమాధానం చెప్పలేక పరిగెత్తుకొని వెన్నుముక చూపించి ఇండియాకు తిరిగి వచ్చినటువంటి సంఘటన ఈ మధ్యన అమెరికన్ న్యూస్ పేపర్లో వెలుగు చూస్తున్నది. దీన్ని బట్టి చూస్తుంటే విదేశాలలో చాలా జాగ్రత్తగా ఆర్గనైజేషన్ను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సంస్థలు ఉన్నవి. ఇటువంటి మచ్చలు ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గతించిన చరిత్రలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరిని కూడా ఇండియాలో కానీ విదేశాల్లో కానీ ఈ యొక్క పర్యటనలకు పంపించడం మానుకోవాలి ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ అనేటువంటి విజ్ఞప్తిని సిటిజన్స్ ఫామ్ చేస్తున్నది. జై హింద్, జై భారత్.